హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఇంక ప్రజలు కూడా మాట్లాడరు. ఎందుకంటే డైరెక్ట్ గా పెద్ద పెద్ద నాయకుల్నే దాడులు భౌతిక దాడులు చేస్తా ఉంటే ఇంక ప్రజలు కూడా ఇచ్చే పథకాల గురించి నోరెత్తరు. ఇది ఒక ఎజెండా కిందన తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు అనేది క్లియర్ గా అర్థమవుతోంది. ఎల్లకాలం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది. రేపు వయసులో ఉండే వ్యక్తులు ఎవర్రా అంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. రేపు మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మీ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి ఒక్కసారి జస్ట్ ఆలోచన చేయండి. మీరు ఏదో 4 సంవత్సరాలు ఇంకా 4 సంవత్సరాలు ఉంది, తిప్పితే 4 సంవత్సరాలు అయిపోద్ది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత వచ్చిందనంటే మీకు నెక్స్ట్ పోటీ చేసే వాళ్ళకి డిపాజిట్లు వస్తాయో లేవో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ పరిస్థితుల్లోకి వెళ్తా ఉన్నారు. ఇప్పటికైనా ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు స్పందించండి. మీరు బీసీ పార్టీ అని చెప్పుకోవడం కాదు, ఒక బీసీ మహిళకి, ప్రథమ పౌరురాలకి ఈ రకమైన దాడి చేస్తే, భౌతికంగా దాడి చేస్తే దుర్భాషలాడారు, వినలేని మాటలు. నిజంగానే గనక రాయి వచ్చి డైరెక్ట్ గా తలపైన తగిలితే ఏమవుతుందండి? ప్రాణాలు పోతాయి. ఆ మాత్రం తెలియట్లేదా? దీన్ని పూర్తి స్థాయిగా ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ ట్వీట్ పెట్టారు, వారు కూడా స్పందించారు. ఇది ఇమ్మీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పందించి ఎవరైతే ఆ దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయండి. ఒకవేళ మీరు యాక్షన్ తీసుకోలేని పక్షంలో ఖచ్చితంగా బీసీ సంఘాలందరూ కూడా మేము పిలుపునిస్తా ఉన్నాము. మీరందరూ కూడా బయటికి రండి. ఒక బీసీ మహిళకి ఇంత అన్యాయం జరిగితే అసలు బీసీ సంఘాలు ఈ పాటికి మరి మొత్తం అందరూ వచ్చి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల పైన, ఎస్సీల పైన, బడుగు బలహీన వర్గాల పైన దాడులు జరుగుతా ఉన్నాయి. ఇవన్నిటిపైన కూడా పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం.